మీరు ఓవర్ చేస్తున్నారు. మీకు కూడా డ్రింక్ చేయాలనుంది, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. సరే రండి, ఇద్దరం కలిసే డ్రింక్ చేద్దాం. రామరామా, ఇంక నా వల్ల కాదు. మా వదినికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. అవసరం లేదు. నాన్నకి ఎలా ఉంది? అమ్మా, వస్తున్నట్టు మాటైనా చెప్పలేదు. నేనొచ్చి తీసుకొచ్చేవాణ్ణి కదా. అత్తయ్య, మావయ్య హెల్త్ ఏమైనా బెటర్ అయిందా? వదినా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. చెయ్యి ఫ్రాక్చర్ అయితే ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి గాని ఇలాంటి పని చేస్తావా అఖిల్? ఈ ఇంట్లోకి మందు మహమ్మారిని తెప్పించి నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల్ని అవమానించావు అఖిల్. ఇప్పుడు అఖిల్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి. మన వియ్యంకులు ఫోన్ చేసి నాకన్ని విషయాలు చెప్పారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని నీకు ఇదెప్పుడు అలవాటైంది? నువ్వు ఎలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలాంటి పనులు చేస్తున్నావు? ఇదేనా మీ నాన్నగారు నేర్పించిన సంస్కారం? ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య డ్రింక్ చేస్తున్నావా? అయ్యో వదినా, ఆ డ్రింక్ స్వయంగా మీ పెద్ద కోడలే ఆర్డర్ చేస్తే ఇదిగో ఈ మోహన్ తీసుకొచ్చాడు. మీ పెద్ద కోడలు కావేరికి ఎంత నచ్చ చెప్పినా వినకుండా భర్తకు ఏం కావాలో చెయ్యటమే ఉత్తమ ఇల్లాల లక్షణమని మాకు పతివ్రత పారాయణం నేర్పింది వదినా. నిన్ను ప్రెసిడెంట్ గా తీర్మానం చేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే, చెప్పు సార్, హరిశ్చంద్ర ఫ్యామిలీ హిస్టరీ మొత్తం సేకరించి ఫైల్ చేశాను. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? చెప్పాను కదా, ఆ ఇంటి చిన్న కోడల మీద నిఘా పెట్టు. అలాగే సార్.
వెంకటేష్, అలాగే ఆ చలం ఎక్కడున్నాడో ట్రేస్ చేయి. అలాగే సార్, వస్తాను సార్. Shit! చేతిలో నుంచి కింద పడింది. నేను కిందికి వచ్చినప్పుడు గ్రౌండ్ మీద పడింది. వండర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెంటనే కింద పడిపోవాలి కదా. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంతసేపు పడకుండా ఎలా ఉంది? మీ నాన్నగారు క్రమశిక్షణ పట్టుదలతో ఈ స్థాయికొచ్చారు. మిమ్మల్ని కూడా అదే విలువలతో పెంచి పెద్ద చేశారు. కాని నువ్విలా చేయడం చూస్తుంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన నువ్వు ఈరోజు తప్పు చేసిన వాడిలా తల దించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ వ్యక్తిత్వంలో ఇంత మార్పు నేను ఊహించలేదు అఖిల్. కావేరిని తొందరపడి పెళ్లి చేసుకున్నాను, ఆ డిస్టర్బెన్స్ తోనే ఇలా చేస్తున్నాను అని అఖిల్ చెప్తాడా లేదా? నీకేదైనా వ్యక్తిగత సమస్య ఉందా? లేదంటే కుటుంబ సమస్య ఉందా? అదీ కాదు అంటే మీ భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉందా? ఎంత గొప్పవాళ్లైనా చెప్పుకోలేని సమస్య ఉంటే తల్లడిల్లిపోతారు. ఆ సమస్య నుండి బయటపడ్డం కోసం ఒక్కోసారి దారి తప్పుతారు కూడా. అలాంటిదేమైనా ఉందా?
కావేరి, నువ్వైనా చెప్పు, అసలేంటి ప్రాబ్లం? కావేరి, అత్తయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మాట్లాడు. సత్యకిచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలంటే కావేరిని ఇంటి నుంచి పంపించేయాలి. కావేరిని పెళ్లి చేసుకుని చాలా బిగ్ మిస్టేక్ చేశానని చెప్పేస్తాను. వదినా, అసలు ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి నన్ను చెప్పమంటావా? వదినా, కావేరి అఖిల్కి ఈడు జోడు కాదు. దానివల్లే అఖిల్ చాలా సఫర్ అవుతున్నాడు. ఆ రోజు కావేరిని అఖిల్ ఇష్టపడ్డాడు. ఒళ్ళు కాలిపోయినా ఒక ఎమోషనల్ బాండ్తో కావేరి మీద సింపతి కలిగి అది ప్రేమగా ఫీల్ అయ్యి హాస్పిటల్లో పెళ్లి చేసుకోవచ్చు. కానీ అది నిజమైన ప్రేమ కాదు వదినా. ఆ సింపతి, ఆ మోహం నిజమైన ప్రేమ కాదని ఇప్పుడు అఖిల్కి అర్థమైంది. దాంతో తను తప్పు చేశానని, ఈ ఇంటికి అర్హురాలైన పెద్ద కోడల్ని తీసుకురాలేకపోయానని అఖిల్లో బాధ, పశ్చాత్తాపం మొదలైంది వదినా. తన హోదాకు సరిపడిన భార్యతో అడ్జస్ట్ అవ్వలేక, ఆ విషయం ఎవరితో చెప్పుకోలేక ఇదిగో ఇలా తాకుపోతయ్యాడు వదినా. అఖిల్, అనసూయ చెప్పిందంతా నిజమా? కావేరంటే నీకిష్టం లేదా? నీ ప్రవర్తనలో మార్పు రావడానికి ఇదేనా రీజన్? అమ్మగారు, అమ్మగారు! అఖిల్, ఏంటి మౌనంగా ఉన్నావు? సమాధానం చెప్పు. ఇదంతా నిజమా? కమాన్ కమాన్, కావేరి అంటే ఇష్టం లేదని చెప్పక్కా. అమ్మా, కావేరి విషయంలో అమ్మగారు, 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 అమ్మగారు! అయ్యగారు పైకి లేచి నిలబడి అరుస్తున్నారమ్మా. పెద్ద పెద్దగా
కేకలేస్తున్నారమ్మా? ఏమండి? నానా ఏమండి? నాన్న 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 ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? నాన్న ఏం లేదు నాన్న. కామ్ డౌన్ నాన్న. నాన్న? మావయ్య నాన్న ప్లీజ్. మావయ్య నాన్న మావయ్య ఏం లేదు నాన్న. నాన్న ఏమైంది నాన్న? నాన్న 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 ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? మావయ్య ఏమండి? నాన్న? ఏమైంది? ఏమైందండి? నాన్న? కామ్ డౌన్ నాన్న. ఎవరు లేరు అక్కడ. మావయ్య నాన్న నాన్న ఏమండి? ఏమండి? నాన్న ఏమండి? ఏమండి? నాన్న నిఖిల్ అంబులెన్స్ కాల్ చేయి. ఏమండి? నాన్న కావేరిని ఇంటి నుంచి గెంటేసే విషయంలో అఖిల్ డెసిషన్ తీసుకుని చెప్తాడు అన్న సమయానికి మావయ్య హెల్త్ ఇష్యూ వచ్చి పడింది. ఛ! ఇప్పుడు మావయ్యకి జరగరాంది జరిగితే అఖిల్ నాకిచ్చిన మాటని ఫుల్ఫిల్ చేయలేడు. అమ్మా సుశీల, మీ ఆయన క్షేమంగా ఉంటారు. మనసులో కుదుట పెట్టుకో. ఆశ్రమం నుంచి వచ్చాక ఆయన కోలుకుంటారని చిన్న స్వామీజీ చెప్పారు. కానీ సడన్ గా ఆయన హెల్త్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆయన వీల్ చైర్లోంచి జారిపడ్డారా అమ్మా? లేదు తాతయ్య. చైర్లోంచి లేచి ఏదో చూడమంటూ మాకు సైగ చేశారు. అటువైపు చూస్తే మాకేమీ కనిపించలేదు. కానీ డాడీ ఏదో చూసి భయపడ్డారని నాకు అనిపిస్తుంది. అన్నయ్య, నువ్వు ఏదైనా గమనించావా? నాకు కూడా అలాగే అనిపించింది. నాన్న ఏదో చూడమని మనకి సైగ చేశారు, కానీ అక్కడేం కనిపించలేదు. అమ్మగారు, ఎక్కడున్నావు నాగమ్మ? ఇంట్లోనే ఉన్నానమ్మగారు. లాన్లో అయ్యగారు ఎక్కడ కూర్చున్నారో నీకు తెలుసు కదా? తెలుసు అమ్మగారు. అక్కడికి వెళ్ళి నిలబడు. అంతవరకు నేను లైన్లోనే ఉంటాను. అలాగే అమ్మగారు. అమ్మగారు, మీరు చెప్పిన చోటుకొచ్చాను. అక్కడ్నించి 10 అడుగులు ముందుకు వెళ్ళు. ఎందుకమ్మగారు? చెప్పింది చెయ్యి. అలాగే అమ్మగారు. అమ్మగారు, 10 అడుగుల దూరం వచ్చాను. అమ్మగారు. నాగమ్మ. అమ్మా, నీ కాళ్ల దగ్గర గాని లేదంటే చుట్టుపక్కల గాని బంగారు నాణెం ఉంటుంది. వెతుకు. బంగారు నాణెమా? అవును.
రూపాయి బిళ్ళంతుంటుంది. అక్కడే వెతుకు. అలాగేనమ్మా. అమ్మగారు, కనిపించిందా? కనిపించిందమ్మగారు. ఆ నాణ్యం కుడి చేత్తో తీసుకో. తీసుకున్నానమ్మగారు. ఆ నాణ్యాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. నేను రాగానే నాకివ్వు. అలాగే అమ్మగారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని నీకు ఇదెప్పుడు అలవాటైంది? నిన్ను తన హోదాకు సరిపడిన భార్యతో అడ్జస్ట్ అవ్వలేక, ఆ విషయం ఎవరితో చెప్పుకోలేక ఇదిగో ఇలా తాగుబోతయ్యాడు వదినా. నేను మన ఇంటికి వచ్చేది మళ్ళీ వెనక్కి రావడానికి కాదు. అంటే శాశ్వతంగా నేను అత్తారింటిని వదిలేసి మన ఇంటికి వచ్చేస్తాను తాతయ్య.